రైట్. ఒక విద్యార్థి ఒక సంయుగ్మజ పొడవుముక్క, నేను మళ్ళీ కూడా చెప్తున్నానండి, జెనెటిక్స్ ఏదైతే ఉందో ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది డిఎస్సిలో, గమనించండి. సో మనం అక్కడ ఉన్నది చదవడం కాదు, అక్కడ ఇచ్చిన దాన్ని మనం టెక్స్ట్ బుక్లో ఉన్న చదివితే కుదరదు ఇక్కడ, ఎందుకంటే అప్లికేటివ్ మోడ్కి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. సో కాబట్టి ఏంటంటే మనకి ఖచ్చితంగా దాన్ని మనం రిప్రజెంట్ చేసుకొని కొంత రఫ్ వర్క్ అనేది అక్కడ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకసారి గమనిద్దాము ఇక్కడ క్వశ్చన్. నేను ఆ లెసన్ చెప్పేటప్పుడు అదే చెప్తాను, మీకు క్వశ్చన్లో అడిగిన దాన్ని కంపల్సరీ డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేసుకోండి. విద్యార్థి ఒక సంయుగ్మజ పొడవు మొక్క అన్నాడు, విద్యార్థి ఒక సంయుగ్మజ పొడవు మొక్క అన్నాడు. ఏంటి ఇక్కడ క్యాపిటల్ టీ అండి, ఓకేనా. అండ్ విషమయుగ్మజ పొడవు మొక్క అన్నాడు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అయిపోతుంది, ఓకేనా. ఈ మొక్కలతో సంకరం చేస్తే వచ్చిన మొక్కలు ఎన్ని? 400 కొత్త మొక్కలు, 400 కొత్త మొక్కలు, ఓకే. సో ఇక్కడ జనరల్గా ఆలోచిద్దాం. ఇక్కడ మనకి పొట్టి మొక్క జనరేట్ కావాలంటే, పొట్టి మొక్క ఉత్పత్తి కావాలంటే ఖచ్చితంగా 2 స్మాల్ టీలు ఉండాలి. ఇక్కడ 2 స్మాల్ టీలు ఉండే అవకాశం ఉందా అసలు ఎక్కడైనా? చూద్దామండి. సో ఈటీ క్యాపిటల్ టీ ఒక స్వచ్ఛమైనటువంటి పొడవు మొక్క. నెక్స్ట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ విషమయుగ్మజ పొడవు మొక్క. నెక్స్ట్ క్యాపిటల్ టీ ఏంటి? సమయుగ్మజ పొడవు మొక్క. సో నెక్స్ట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ విషమయుగ్మజ పొడవు మొక్క. సో ఇక్కడ ఏం అడిగాడు ఓవరాల్గా ఆన్సర్ అంటే వానికి ఏం కావాలి, ఎగ్జామినర్కి ఏం కావాలి? 400 కొత్త మొక్కలు ఉత్పత్తి అయినట్లయితే ఆ ఉత్పత్తి అయినలో పొడవు మొక్కల సంఖ్య ఎంత అన్నాడు, పొడవు మొక్కల సంఖ్య ఎంత అన్నాడు. సో ఈ 400 మొక్కలు అనుకున్నట్లయితే, ఇవి 400 మొక్కలు అనుకున్నట్లయితే అన్నీ కూడా పొడవు మొక్కలు, అంటే 400 పొడవు మొక్కలు 400 పొడవు మొక్కలు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 400 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో చిన్న చేంజ్ చేశాడు, ఏం చేశాడు? సో ఇక్కడ 400 కొత్త మొక్కలు ఉత్పత్తి అయిన ఉత్పత్తి అంటే అలా ఉత్పత్తి అయినటువంటి మొక్కల్లో సమయుగ్మజ పొడవు మొక్కలు ఎన్ని అన్నాడు, సమయుగ్మజ పొడవు మొక్కలు ఎన్ని అన్నాడు. ఇప్పుడు సమయుగ్మజ పొడవు మొక్కలు చూద్దామండి. సో ఇవి 400 అనుకుంటే ఇవి ఒక 100 అనుకుందాం, ఇవి ఒక 100 అనుకుందాం, ఇవి ఒక 100 అనుకుందాం, ఇవి ఒక 100 అనుకుందాం, 400 అనుకుందాం, ఓకేనా. సమయుగ్మజ పొడవు మొక్కలు అన్నాడు. సమయుగ్మజ పొడవు మొక్కలు అంటే ఇవి ప్లస్ ఇవి అంతే, ఇవి 2 కూడా విషమయుగ్మజ పొడవు మొక్కలు అండి, ఓకేనా. సో కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సమయుగ్మజ పొడవు మొక్కలు అని అడిగితే ఆన్సర్ 200 అవుతుంది, ఓకేనా. విషమయుగ్మజ పొడవు మొక్కలు అన్నప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ ఇది కూడా 200 అవుతుంది. సో అంటే ఇక్కడ క్వశ్చన్లో మీకు పొడవు మొక్కలు అన్నప్పుడు కంప్లీట్ 400, సమయుగ్మజ పొడవు మొక్కలు అన్నప్పుడు 200 అవుతాయి, విషమయుగ్మజ పొడవు మొక్కలు అన్నప్పుడు 200 అవుతాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని రఫ్గా డయాగ్రమెటికల్ రిప్రజెంట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. హలో, హాయ్, వెల్కమ్ టు వేరియస్ నోట్ బిడిజెస్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి ఏపీ టెట్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఏపీ అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. కానీ ప్రిపరేషన్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో కొంత మార్పు అనేది ఖచ్చితంగా అవసరం అనేసి ఏపీ టెట్ ఎగ్జామ్లో ఏవైతే ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నల సరళిని చూస్తే అసలు కొన్ని ప్రశ్నలు డిఎస్సి మించున్నాయండి. జనరల్గా టెట్లో ఈ స్థాయిలో అడగడం జరగదు, కానీ డిఎస్సిలో మించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ అంటే 1-2 చూసినట్లయితే గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలే ఏపీ టెట్లో కూడా అడగడం జరిగింది. సో ప్రశ్నలు ఏంటో విశ్లేషిద్దాం ఖచ్చితంగా. మరి ప్రశ్నలని దృష్టిలో పెట్టుకొని సో నిజంగా చుక్కలు చూపించాయండి. కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేసి, సార్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ నేను సాటిస్ఫైగా లేను అన్నారు. ఎస్, అబ్జల్యూట్లీ నేను కూడా చూశానండి. ఒక 2 సెషన్లో జరిగినటువంటి 19th రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో దాదాపుగా 30 క్వశ్చన్లు ఏమున్నట్టుంది. ఆ 30 క్వశ్చన్లు కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణని బేస్ చేసుకొని మన యొక్క ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మార్చుకోవాలి, ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలి, సో అసలు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి. సో డిఎస్సిలో ప్రిపరేషన్లో కొంత మార్పు అయితే ఖచ్చితంగా అవసరం అండి. అంటే ఈ ప్రశ్నల సరళిని చూస్తే ఒకసారి ఎగ్జామినర్ ఎంత దూరమైనా ఎలా అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. కొన్ని ప్రశ్నలు అయితే దారుణంగా ఉన్నాయండి, చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఒక 10 ప్రశ్నలను కలిపి ఒక ప్రశ్న అడగడం జరిగింది, అలా కూడా ప్రశ్నలు అడగడం జరిగిందండి. సో ప్రశ్నలు ఏంటో పూర్తిగా విశ్లేషిద్దాం కంప్లీట్గా. 19th రోజు షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 జరిగినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ ప్రశ్నల్ని పరిశీలిద్దాం. అండ్ మన యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా మార్పు చేసుకోవాలో కూడా చూద్దామండి. లేట్ చేయకుండా సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ కొంచెం ఓపికతోటి వినండి, మేబీ కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చేమో, బట్ 100% ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్. అండ్ అదేవిధంగా ఇఫ్ అట్ ఆల్ మీరేమైనా
డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి ప్రిపేర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు డెమో వీడియోస్ ఉంటాయి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను డెమో వీడియోస్ పెట్టాను, చూడండి. సో చాలామంది ఇప్పుడు మీరు థంబ్నెయిల్ పైన చూసినట్లుగా చాలామంది అభ్యర్థులు మన యాప్ను ఫాలో అవుతూ సో వాళ్ళందరూ కూడా జాబ్ సాధించిన వాళ్ళే. ఓకేనా? సో మీరు కూడా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలంటే డెఫినెట్గా కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి. ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకుంటే ఆల్రెడీ జాబ్ ఎవరైతే కేకే బయాలజీని ఫాలో అవుతూ జాబ్ సాధించారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి కూడా కనుక్కోండి. సో వెల్ అండ్ గుడ్ వాళ్ళు మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా తీసుకోండి. రైట్, సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. ఇక్కడ కండరం, ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి. కండరాల గురించి సరైన వాక్యాలు. సో ఒకసారి గమనించండి. ఇక్కడ ఇప్పటి వరకు చూసినట్టయితే క్వశ్చన్లు ఏంటంటే క్వశ్చన్ ఉంటుంది, డైరెక్ట్గా దానికి సరైన సమాధానం ఏంటో గుర్తించండి ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మల్టీ ఆన్సర్ కనపడుతుందండి. మల్టీ ఆన్సర్ క్వశ్చన్ కనపడుతుంది. సో ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి, ఒకదాని గురించి సరైన వాక్యాన్ని లేదంటే ఒకటి క్వశ్చన్ ఇచ్చేసి దీనిలో తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి అనేది. ఇప్పుడు ఏమైంది, తప్పుగా ఉన్న ప్రవచనాలను అడుగుతున్నాడు, లేకుంటే ఒప్పుగా ఉన్న ప్రవచనాలు. అంటే ఇక్కడ మల్టీ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ అయిందని చెప్పుకోవచ్చు. సో గతంలో ఇలాంటి క్వశ్చన్లు కనిపించవండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి దాన్ని అంటే ఇలాంటి మల్టీ ఆన్సర్ క్వశ్చన్ చేయాలంటే అభ్యర్థి ఏంటి పైన చదువుకుంటూ పోతే కుదరదు. సో కండరం అంటే కండరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం, పూర్తి స్థాయి కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటేనే దీనికి సంబంధించిన ప్రశ్న మనం చేయగలుగుతాం. సో ఇలాంటి మల్టీ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కనపడుతున్నాయి మనకి, గమనించండి. సో రేపు డిఎస్సిలో కూడా డెఫినెట్గా మల్టీ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, కండరాలను గురించి సరైన వాక్యములు. కండరం వ్యాకోచం చెందినప్పుడు అది ఎముకను లాగుతూ ఉంటుంది. అసలు వ్యాకోచం అనేది ఉండదండి. సో కండరం సంకోచిస్తుంది, సడలుతుంది, సేమ్ అదే పొజిషన్కి వస్తుంది వ్యాకోచం చెందినప్పుడు. తప్పు. ఒక ఎముకను కదల్చడం కోసం రెండు కండరాలు కలిసికట్టుగా పనిచేస్తాయి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఒకే కండరం ఎముకను లాగగలదు, అలాగే తోయగలదు. అసలు ఎముకని తోయడం అనేది ఉండదండి. కండరం ఒక కండరం విశ్రాంతి పొజిషన్లో ఉంటే ఇంకో కండరం లాగుతూ ఉంటుంది, ఇంకో కండరం విశ్రాంతి పొజిషన్లో ఉంటే ఇంకో కండరం దాన్ని లాగుతుంది తప్ప తోయడం అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కండరం సంకోచించినప్పుడు లావుగా ఉబ్బుతూ ఉంటుంది, మనకు తెలుసు, షార్ట్ అవుతుంది, లావుగా అవుతుంది, ఉబ్బుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టార్ట్. అంటే ఇక్కడ ఈ కండరానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం, పూర్తి స్థాయి విషయ పరిజ్ఞానం మీకు ఉంటేనే ఇలాంటి క్వశ్చన్ చేయగలుగుతూ ఉంటాం. ఇది పెద్ద క్వశ్చన్ కాదు, కానీ మీకు దానికి సంబంధించిన విషయం పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఇది పెద్ద క్వశ్చన్ కాదు, ఇలాంటిదే ఒకవేళ ఇంటర్మీడియట్ నుండి అడిగాడు అనుకుందాం, అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా చదవండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఏఎండి అనేది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. సో ఏఎండి ఇక్కడ కనపడుతుంది, సరైన వాక్యంలో అన్నాడు కదా. రైట్, ఇది బి అండ్ డి ఆన్సర్ అవుతుంది. బి అండ్ డి అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి అది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. రైట్, సో కొంచెం ఓపిక్గా ఉండండి, క్వశ్చన్స్ చూద్దాము. అండ్ క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ వైరస్లో కేంద్రక త్వచం సరిగ్గా ఏర్పడని భాగాన్ని న్యూక్లియైడ్. అసలు వైరస్లో కేంద్రక త్వచం ఉంటుందా అండి? ఉండదు కదా. రైట్, సో తీసేద్దాం. న్యూక్లియాయిడ్ అనేటువంటి పదం ఏదైతుందో అసలు వైరస్లకు సంబంధమే లేదు. దేనికి సంబంధం అండి? బ్యాక్టీరియాలకు సంబంధం, అదేవిధంగా నీలి ఆకుపచ్చ శేవలాలకు అంటే ప్రొకార్యోట్స్కి మాత్రమే సంబంధాన్ని కలిగి ఉంటుంది ఈ వర్డ్ అనేది. సో కాబట్టి ఇక్కడ చూడండి, కేంద్రక పూర్వకణాల్లో కేంద్రక ప్రాంతం కేంద్రకామ్లాలను మరియు సరిగ్గా ఏర్పరచని కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక్కటే రైట్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ ప్రశ్న చూసినట్లయితే మనకి అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ ఇచ్చాడు. అసర్షన్ అండ్ రీజన్. సో గతంలో ఇలాంటి క్వశ్చన్లు డిఎస్సిలో అడిగాడు, టెట్లో అడగలేదండి. సో అడిగి ఉంటే ఒకటో రెండు అడుగుతారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క షిఫ్ట్లో ఖచ్చితంగా అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా వస్తాయి కూడా, గమనించాడు. సో ఇక్కడ దీనికి సంబంధం లేదు, ఇది ఒకటి మాత్రం రైట్ అండి. సో ఇక్కడ మనకు కనపడుతుంది క్లియర్గా ఏ ఈజ్ ఫాల్స్ ఆర్ ఈజ్ ట్రూ అన్నట్టుగా. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతూ ఉంటుంది. రైట్, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే జనరల్గా ఇది స్క్రీన్ మొత్తం కూడా ఆక్యుపై ఉంటుంది. ఒకవేళ చిన్న స్క్రీన్ 14 ఇంచెస్ స్క్రీన్ 11 ఇంచెస్ స్క్రీన్ మీకు ఉంటే క్వశ్చన్ మొత్తం మీకు ఒకేసారి డిస్ప్లే కాదు ఆన్లైన్లో రాసేటప్పుడు. సో అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీరు ఖచ్చితంగా. సో దాన్ని ఏం చేయాలంటే మీకు ఏమైనా అవకాశం ఉంటే అక్కడ జూమ్ చేసుకునే అవకాశం ఉంటే జూమ్ చేసుకోండి, లేదంటే మాత్రం నెమ్మదిగా స్క్రాల్ చేసుకుంటూ చదవాల్సి వస్తుంది. ఇక్కడ టైం వేస్ట్ అయిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా అడుగుతూ ఉంటారండి. ఇంతకుముందేమో డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఏదో ఒకదాన్ని తీసుకుని దాన్ని క్వశ్చన్గా మార్చేవారు. ఇక్కడ గమనిద్దాం ఒకసారి. మరి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఒక చిన్న టిప్ అయితే పాటించడానికి ప్రయత్నిద్దాం. నాకు దీంట్లో ఏవైనా ఒక 2 అంశాలు మాత్రమే తెలుసు, మిగిలిన 2 అంశాలు తెలియదు, లేకుంటే ఒక అంశమే తెలుసు అనుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఉష్ణ నిరోధకం అన్నప్పుడు ఏంటి, మనకి అడిపోస్ కణజాలం మాత్రమే తెలుసు అనుకుందాం. అడిపోస్ కణజాలం మాత్రమే తెలుసు, మిగిలిన 3 నాకు తెలీదు. అలాంటి సందర్భంలో నేను ఆన్సర్ ఎలా పెట్టాలి అని చూసినట్లయితే ఇక్కడ ఉష్ణ నిరోధకం అడిపోస్ కణజాలం ఉంది కదా, ఏకి 3 ఏమేమి ఉన్నాయి చూడండి, 1 or 2. సో ఈ రెండిట్లో 100% ఆన్సర్ ఉంటుంది. 100% ఆన్సర్ ఉంటుంది. ఈ రెండిట్లోనే 100% మీకు ఆన్సర్ ఉండేందుకైతే ఆస్కారం ఉంది. సో మరి మిగిలిన 3 నాకు తెలియదు కదా సార్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ని 50%, మొత్తం వదిలిపెట్టిన దానికంటే కూడా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ని 50% ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ రెండింటిని ఎలిమినేట్ చేశారు, అంటే ఒక 50% ఆప్షన్స్ తీసేశారు. ఇప్పుడు ఇక 50% ఆప్షన్స్ మిగిలాయి, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం మనకి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని రివ్యూకి పెట్టుకోండి, రివ్యూ పెట్టేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి, రివ్యూ పెట్టుకొని సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలా మనకి ఏంటంటే కొంత ఛాన్స్ అని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మీకు తెలిసిన దాన్ని ఫస్ట్ చూసుకోండి, అవి ఏ ఆప్షన్స్లో చూసుకొని ఆ రెండింటిని మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటి ఇప్పుడు మన బి అనేటువంటి ఆప్షన్ చెక్ చేసుకున్న పని లేదు ఈ రెండిట్లో, ఎందుకంటే బీకి 4 ఉంది, ఈ బీకి కూడా 4 ఉంది. కాబట్టి దీన్ని తీసేయండి. కంపల్సరీ ఏముంటుందండి, బీకి 4 ఉంటుంది అనేటువంటిది మీకు తెలిసింది ఇక్కడ. ఓకేనా? క్లియర్? ఒకటి మనకి ఇది ఒక్కటి తెలుసు కాబట్టి ఇది వదిలిపెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటి, బీకి 4 సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు మనం సిని చెక్ చేసుకోవాలి, డీని చెక్ చేసుకోవాలండి. ఓకేనా? సిని చూద్దాం ఒకసారి. స్థితిస్థాపక కొల్లాజిన్ తంతువులు ఎక్కడ ఉంటాయండి? జనరల్గా చూసినట్లయితే మనకి మృదులాస్థిలో ఉంటాయి, మృదులాస్థిలో కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి ఇక్కడ మనకి సి అనేది 2 అవుతుంది, సికి 2 ఆప్షన్ అవుతూ ఉంటుంది. స్థితిస్థాపకత అంటే ఏంటి? సో ఒక ఎలాస్టిసిటీ అంటాం, మృదులాస్థికి ఎలాస్టిసిటీ ఉంటుంది. జస్ట్ అంటే కామన్ ఇంటెలిజెన్సీ తోటి, జనరల్ ఇంటెలిజెన్స్ తోటి ఆలోచిస్తే ఈ ఆన్సర్ పెట్టేందుకైతే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది, గమనించండి. డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా అడుగుతూ ఉంటాడు. రైట్, క్రింది వాటిలో స్థూల పోషకాలు మాత్రమే గల సరైన సమూహాన్ని గుర్తించండి. రైట్, మరి ఇది చదివే క్రమంలో మనకి మొక్కల్లో పోషణలో భాగంగా మనకి స్థూల పోషకాలు ఏంటి, సూక్ష్మ పోషకాలు ఏంటి వస్తాయి. సూక్ష్మ పోషకాల లిస్ట్ అయితే దాదాపుగా 9 ఉంటాయండి. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోలేను సార్, నా వల్ల కాదు అనుకున్న సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మొక్కల్లో ఉండేటువంటి స్థూల పోషకాలు ఏవైతేనో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్థూల పోషకాలు, ఇక్కడ స్థూల పోషకాలు మాత్రమే గల సరైన సమూహం అన్నాడు. ఓకేనా? నేను చదవలేదు, ఓన్లీ ఎన్పీకే స్థూల పోషకాలను గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం చూద్దాం. దీంట్లో ఎన్ కానివ్వండి, పీ కానివ్వండి, కే కానివ్వండి కనపడుతుందో చూద్దాం. నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాషియం కనపడుతుందా? లేదు, కాబట్టి ఇది కాదు. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో కూడా లేదు. అండ్ పొటాషియం, బోరాన్, కాపర్, క్లోరిన్. ఓకేనా? దీంట్లో కూడా లేదు. ఇక్కడ చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కనపడుతుంది ఇక్కడ. కానీ అదనంగా ఇక్కడ మనకు కాల్షియం అనేది కనపడుతుంది. నా కాల్షియం గురించి తెలియదు, అది యాక్చువల్గా సూక్ష్మ పోషకమో తెలీదు, స్థూల పోషకమో తెలియదు. ఇలాంటి సందర్భంలో ఎలా ఆన్సర్ పెట్టాలి అంటే, రైట్, ఇది కాదు పక్క, ఇది కాదు పక్క, ఇది కాదు పక్క అన్నప్పుడు మనం మిగిలిపోయింది ఒక్కటే ఆన్సర్ అక్కడ. అది కాల్షియం సూక్ష్మ మూలకమైన, స్థూల మూలకమైన. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తప్పే అనుకుందామండి, సూక్ష్మ మూలం అనుకుందాం, కానీ మనకి అక్కడ ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు. కాబట్టి బ్లైండ్గా టైం వేస్ట్ చేయకుండా, కాల్షియం గురించి ఆలోచించకుండా దీన్ని పెట్టేయచ్చు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎగ్జామినర్ తప్పు అన్నా కూడా మనకు ఆన్సర్ ఖచ్చితంగా అది రైటే అవుతుంది. ఎందుకంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్క్ ఇవ్వాల్సిందే. ఒకవేళ కాల్షియం బదులుగా బోరానే ఇచ్చినాం, సూక్ష్మూలకాన్ని ఇచ్చిండు అనుకుందాం. సో అలాంటప్పుడు ఇక వేరే ఆప్షన్ లేదు మనకు, కాబట్టి ఖచ్చితంగా ఇది పెట్టాల్సిందే. ఓకేనా? రైట్, కాల్షియం తెలియనప్పటికీ కూడా అలాంటిది పెట్టేందుకు ఆస్కారం అయితే ఉంది. బాగున్నాయండి, డిఎస్సిలో క్వశ్చన్లు కూడా ఇలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వైరస్లను గురించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడిగించాడు. వైరస్లు స్వయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన నిర్దిష్ట యంత్రాంగాన్ని, కణ యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయి. ఎస్, వెరీ గుడ్, ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకంటే వైరస్లు తన యొక్క డిఎన్ఏని అదే కణంలోకి చొప్పించి అతిదే డిఎన్ఏ కణం ఎప్పుడైతే రెప్లికేట్ అవుతుందో దాంతోపాటుగా దీని యొక్క జెనెటిక్ మెటీరియల్ కూడా రెప్లికేట్ చేసుకుంటుంది తప్ప దీనంతటా ఇది స్వయంగా దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ రెప్లికేట్ చేసుకునేటువంటి సామర్థ్యం లేదు. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్, వైరస్లు పరాన్నజీవులుగా మాత్రమే జీవిస్తాయి, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైరస్లకు నిర్దిష్టమైన కణ నిర్మాణం కలదు అంటున్నాడు. ఓకేనా? కణ నిర్మాణం ఉండదండి, సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. వైరస్లు బ్యాక్టీరియాలు వ్యాధులను కలిగించగలరు అంటే సి తప్ప ఏబిడి అనేవి సరైన వాక్యాలు అయితే. ఓకేనా? ఏబిడి ఆప్షన్ ఎక్కడ చూడండి, ఏబిడి. సో ఇక్కడ 4th ఆప్షన్ కనపడుతుంది. సో ఇది సరైన వాక్యంగా మనం గుర్తించవచ్చు. ఓకేనా? అంటే ఇది పూర్తి స్థాయిలో మనకు వైరస్ల గురించినటువంటి సమాచారం, విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడే మనం చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ స్టేట్మెంట్స్ టైప్ క్వశ్చన్ ఒకటి కనపడుతూ ఉందండి, చూడండి మనకి. అండ్ స్టేట్మెంట్స్ టైప్ క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు. ఒకటి ఏంటంటే, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉండడం జీర్ణాశయంలో ఆహారం ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఎస్, కరెక్ట్. అదేవిధంగా క్లోమరసం ఆహారానికి క్షారయుతంగా మారుస్తుంది. ఎస్,
ఎందుకంటే క్లోమరసంలో ఏముంటాయండి, బైకార్బోనేట్స్ ఉంటాయి. బైకార్బోనేట్స్, నీరు బైకార్బోనేట్స్ ఉంటాయి. అదేవిధంగా బైకార్బోనేట్స్ అనేవి క్లోమంలోని ఏ భాగంలో విడుదలైతే ఒకసారి రికాల్ చేసుకోవడం ప్రయత్నించండి. సో క్లోమరసంలో ఎంజైమ్లు ఉంటాయి, బైకార్బోనేట్స్ ఉంటాయి, నీరు ఉంటుంది. బైకార్బోనేట్స్ ఏ కణాల నుంచి విడుదలైతాయి, నీరు ఏ కణాల నుంచి వస్తుంది. అదేవిధంగా క్లోమం నుండి స్రవించబడేటువంటి ఎంజైమ్లు ఏ కణాల నుండి వస్తున్నాయి. అదేవిధంగా క్లోమం నుండి స్రవించబడేటువంటి హార్మోన్లు కూడా ఉంటాయి కదా, మిశ్రమ గ్రంథి కాబట్టి హార్మోన్లు ఏ కణాల నుండి వస్తే ఒక ట్రై చేయండి రీకాల్ చేసుకోవడానికి అయితే. రైట్, ఇక్కడ బైకార్బోనేట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, న్యూట్రలైజ్ చేసి దీని యొక్క కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆహారం మొత్తం కూడా క్షారయుతంగా మారిపోతుంది ఎప్పుడైతే చిన్న ప్రేగులోకి ఎంటర్ అయిపోతూ ఉంటుందో. ఓకేనా, రైట్. సో కాబట్టి అంటే ఇది కూడా రైట్ ఆన్సర్ ఉంది. ఇక్కడ ఏబిఆర్ కరెక్ట్ అన్నట్టుగా మనకు అర్థమైపోతుంది చాలా క్లియర్గా. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టేట్మెంట్ లైక్ క్వశ్చన్స్ అనేవి చాలా కనపడుతున్నాయండి మనకి. సో దాదాపుగా పాత టెట్ పరీక్షల్లో, గత టెట్ పరీక్షలు పరిశీలించినప్పుడు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపించవు సరిగ్గా. ఓకేనా, అండ్ ఇక్కడ చూసినట్టయితే శోషరసానికి సంబంధించినటువంటి సరికాని మరొక విషయం ఏంటంటే అభ్యర్థులకు, డిఎస్సి అభ్యర్థులకు సరికాని అడుగుతున్నాడా, సరి అయిన అడుగుతున్నాడా. ఇక్కడ చాలామంది తప్పు చేసిన తర్వాత తలకాయ పట్టుకుంటున్నారండి. సో సరికాని అంటున్నారు, సరి అయినా అది కంపల్సరీ గుర్తించండి. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్, ప్రింటింగ్లో డౌట్ ఉంది అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఐడెంటిఫై, ఇక్కడ ఇంగ్లీష్ వెళ్ళిపోండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు కదా. సో ఇంగ్లీష్లో ఉండేటువంటి క్వశ్చన్ని చదవండి. తెలుగులో మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఏ విధంగా ప్రింట్ అయిందో దాన్ని గమనించిన తర్వాత ఆన్సర్ పెట్టండి. ఎస్, శోషరసానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఒకసారి చూడొచ్చు మనం ఈ క్వశ్చన్ ఎంత క్రిటికల్గా తయారు చేస్తాడని మనకు అర్థమవుతుందండి. శోషరసం అంటే ఏంటి, ఆ శోషరసంలో ఏముంటుంది, అసలు శోషరసం ఎక్కడ ఏర్పడుతుంది, శోషరసంలో ఉండేటువంటి పదార్థాలు ఏంటి, ఎలా శోషరసం వెనక్కి వెళ్తుంది, అండ్ జీర్ణ వ్యవస్థలో శోషరసం పాత్ర ఏంటి, కంప్లీట్ శోషరస వ్యవస్థ గురించి మీకు పూర్తి స్థాయి జ్ఞానం ఉంటేనే, పూర్తి స్థాయి అవగాహన ఉంటేనే క్వశ్చన్ చేస్తాం, లేదంటే చేయలేం. ఓకేనా. సో కాబట్టి అభ్యర్థులు ఏదో పైన చదువుతామని చదువుకుంటూ వెళ్తే మాత్రం డిఎస్సి రాదు. పూర్తి స్థాయిలో ఒక అంశానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం, పూర్తి స్థాయి అవగాహన, మీరు జ్ఞానాన్ని నిర్మించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రం మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. రైట్, ఇక్కడ గమనించవచ్చు మనకి చూడండి శోషరసం ఇక్కడ రోల్ కూడా ప్లే చేస్తుంది. ఎక్కడండి, జీర్ణ వ్యవస్థలో కూడా రోల్ ప్లే చేస్తుంది. చిన్న ప్రేగుల్లో మనకి లాక్టియల్స్ ఉంటాయి, ఎక్కడ విల్లై ఉంటాయి కదా, విల్లైలో మనకి లాక్టియల్స్ ఉంటాయి మధ్యలో. సో దాని తర్వాత వచ్చేసి దీని చుట్టూ అల్లుకొని ఏంటి రక్తనాళాలు ఉంటాయి. ఇలా రక్తనాళాలు విల్లై ఏదైతే ఉందో సూక్ష్మ ఏమంటాం, సో ఇలా విల్లై ఉంటాయి కదా మనకి చిన్న ప్రేగులో, దీంట్లో వచ్చేసి రక్తనాళాలు ఉంటాయి, మధ్యలో వచ్చేసి లాక్టియల్స్ ఉంటాయి, అంటే శోషరస నాళం ఉంటుంది. శోషరస నాళం ద్వారా ఏం వెళ్ళిపోతుందండి, సింపుల్గా కొవ్వులు వెళ్ళిపోతాయి. ఈ రక్తనాళాల ద్వారా ఏం వెళ్ళిపోతాయని చూసినట్లయితే గ్లూకోజ్ వెళ్ళిపోతాయి, అదేవిధంగా ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ వెళ్ళిపోతాయి. అమైనో యాసిడ్స్ ఇలా రక్తనాళం ద్వారా రక్తంలోనికి చేరుతాయి. అంటే రక్తంలోనికి నేరుగా ఏమేమి చేరుతున్నాయి, అమైనో యాసిడ్స్ వెళ్తున్నాయి, గ్లూకోజ్ వెళ్తుంది. మరి ఇక్కడ లాక్టియల్ ఏదైతే ఉందో సూక్ష్మ చూషకాలు అంటుండే కదా, సూక్ష్మ చూషకాల యొక్క మధ్యలో చూసినట్లయితే మనకి లాక్టియల్ అనేటువంటి శోషరసనాళం ఉంటుంది. దీంట్లోనికి జీర్ణమైనటువంటి క్రూవామ్లాలు కావచ్చు, గ్లిజరాల్స్ కావచ్చు, దాంట్లోకి ఎంటర్ అయిపోయి శోషరసంలోకి ఎంటర్ అయిపోతే శోషరసం నుంచి రక్తంలోకి పోతాయి, రక్తంలో నుండి చివరగా కణానికి చేరుతూ ఉంటాయి. గమనించాలి. సో కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సరికాని అన్నాడు ఇక్కడ, సరికాని. అండ్ ఇది రక్తంలోని ప్లాస్మా వల్లే ఉంటుంది కానీ వర్ణరహితంగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ దమనుల గోడల ద్వారా ప్లాస్మా, మాంసకృతులు, రక్త కణాలు కణాంతర నాళాలలోనికి చేరడం ద్వారా ఏర్పడుతుంది. తప్పు. ఎందుకు తప్పు ఇది అని చూసినట్లయితే ఇక్కడ గమనించండి ఒకసారి. మనకి ఏవైతే రక్తనాళాలు ఉంటాయి, రక్తకేశ నాళికలు, అక్కడికి వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క శోషరసం డయాబెటిసిస్ జరుగుతుంది. అక్కడ డయాబెటిసిస్లో ఏమవుతుందంటే కొంత ప్లాస్మా కావచ్చు, అదేవిధంగా తెల్ల రక్త కణాలు మాత్రమే. ఇక్కడ క్వశ్చన్లో గమనించినట్లయితే మాంసకృత్తులు కూడా అన్నాడు, ప్రోటీన్స్ కూడా లీక్ అయితే అన్నాడు. ప్రోటీన్స్ లీక్ అయితే ఇంకా ఉండదండి ఏమీ. సో మొత్తం ప్రోటీన్స్ అన్నీ కూడా ఎక్కడ జామ్ అయిపోతాయి, కంప్లీట్గా కణాంతర మాత్రికలు జామ్ అయిపోతూ ఉంటాయి. కానీ ప్రోటీన్స్ లీక్ అవు, ప్రోటీన్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అక్కడ రక్తకేశ నాళిక గోడల్లో ఉండేటువంటి గ్యాప్ తక్కువగా ఉంటుంది. ఆ గ్యాప్లో నుండి తెల్ల రక్త కణాలు, ప్లాస్మా మాత్రమే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా వెళ్ళిపోయినటువంటి తెల్ల రక్త కణాలు, ప్లాస్మా అనేవి లింఫ్ నాళాలు ఏవైతే ఉంటాయి, శోషరస నాళాల చేత గ్రహించబడుతూ ఉంటాయి. సో అదే ఏంటి మామూలుగా శోషరసంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ రక్తనాళాలు కూడా అన్నాడు, మాంసకృతులు తప్పు, ప్రోటీన్స్ తప్పు, అదేవిధంగా రక్త కణాలు అన్నాడు. రక్త కణాలు కొంతవరకు కరెక్ట్. ఏంటి ఇక్కడ ఓన్లీ డబ్ల్యూబీసీ మాత్రమే వెళ్ళిపోతాయి బయటికి, కానీ ఆర్బీసీ వస్తాయి, ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా వస్తాయి. రక్త కణాలు మొత్తం అన్నాడు. రక్త కణాలు అంటే ఇట్స్ కామన్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆర్బీసీ లీక్ కావు, అదేవిధంగా
మనకి ఇంకో వచ్చేసేంటి థ్రాంబోసైట్స్ ఏదైనా అవి కూడా లీక్ అవ్వు, కానీ ఇక్కడ రక్త కణం ఇది తప్పు. సో కాబట్టి ఓవరాల్ సెంటెన్స్ తప్పు అవుతుంది. అండ్ ఇది కణాంతర వాసాల నుండి శోషరస నాళికల్లోనికి చేరుతుంది, అంతే కదా. సో మనకి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఏవైతే ఉంటో అక్కడ నుండి ఏంటి నెమ్మదిగా శోషరస నాళంలోనికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం అన్నప్పుడు ఇది థర్డ్ ఒకటి సరికాని వాక్యం అవుతుంటుంది, ఓకేనా. రైట్. సో అంటే ఇక్కడ ఒకటి గమనించండి, అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేయడం పెద్ద అది కాదు. ఏంటి అంటే మీకు పూర్తి స్థాయిగా అవగాహన ఉండాలి, సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయిలో గ్రిప్ ఉంటేనే డిఎస్సిలో జాబ్ వస్తుంది, గమనించండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మనకి సింహభాగం వచ్చేసి కాంటెంట్ అండి. కాంటెంట్లో మీరు పర్ఫెక్ట్గా చేస్తేనే జాబ్ వస్తుంది. నేను కాంటెంట్ వదిలిపెట్టి జీకే చేస్తా, కరెంట్ అఫైర్ చేస్తా, పిఏఈ చేస్తా అంటే చాలా తక్కువ మార్కులు, అవి మాత్రమే చేసి నేను జాబ్ కొడతా అంటే అది ఇంపాసిబుల్. రైట్. నేను కాంటెంట్ మాత్రం ఫుల్గా చేస్తాను 100%, దాంట్లో మోతాదుగా చేసిన అంటే 100% జాబ్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి. రైట్. ఇక్కడ ఒకసారి గమనించండి మీరు, ఇది చూసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో ఏంటంటే గ్లైకోలిసిస్ పట్ల అవగాహన ఉండాలి. గ్లైకోలిసిస్లో ఉన్నటువంటి 10 దశల్లో ఏమేం జరుగుతుంది అనేటువంటిది కంపల్సరీ మీకు అవగాహన ఉంటేనే దీన్ని చేయగలుగుతున్నాం. సో ఇట్లా యారో మార్క్స్ పెట్టేటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 క్వశ్చన్లు ఇచ్చాడు ఇలాంటివి, ఓకేనా. సో ఇవి తప్పకుండా మీకు ఏంటంటే అవగాహన ఉంటేనే చేయగలుగుతూ ఉంటాం. సో గ్లూకోజ్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, నెక్స్ట్ వచ్చేసి ఏం ఏర్పడుతుందండి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఈ ప్లేస్లో, అండ్ దెన్ ఫాస్ఫోయినల్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సో ఇది గ్లైకాల్స్లో ఉండేటువంటి సీక్వెన్స్ కంపల్సరీ మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదైనా ఒక పదార్థాన్ని లేకుంటే ఒక కాంపోనెంట్ మిస్ చేసేసి సో ఇలా ఏబిసిడీలు పెట్టి కూడా అడుగుతూ ఉంటాడు. సో గమనించండి అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా హైరార్కియల్ ఆర్డర్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు, గమనించండి. హైరార్కియల్ ఆర్డర్, సో అంటే ఏదైనా ఒక వరుస క్రమం ఉన్నప్పుడు ఆ వరుస క్రమాన్ని ఒక సరైన ఆర్డర్లో పెట్టమంటున్నాడు. సో ఇది కావచ్చు, లేకుంటే మన క్లాసిఫికేషన్లో ఉండేటువంటి క్లాసిఫికేషన్ హైరార్కీ కావచ్చు, అండ్ ఇంకా ఇతరత్ర అంటే అదేవిధంగా ఆవరణ వ్యవస్థలో సంబంధించినటువంటి క్రింది నుంచి పై స్థాయి వరకు ఇలాంటి క్వశ్చన్లు గతంలో అడిగాడు, ఇప్పుడు కూడా అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా ఇలా హైరార్కియల్ మేనర్లో మీకు ఎక్కడైనా కనపడింది అంటే మీరు ఖచ్చితంగా దాన్ని బయాడ్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఇక్కడ మనకి కేంద్రకంలో ఉండేటువంటి అంశాల గురించి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్టయితే కేంద్రకము, రైట్. కేంద్రకంలో ఏముంటుంది, క్రోమోజోమ్లు ఉంటాయి. సో క్రోమోజోమ్లో ఏముంటుందండి, డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏలో ఫంక్షనల్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం, జన్యు అంటాం. అంటే మనకు ఫస్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్గా కనపడుతూ ఉంది. రైట్. నెక్స్ట్ చూద్దాము. సరిగ్గా జతపరచబడని వాటిని గుర్తించండి. సరిగ్గా జతపరచబడని అన్నాడు, ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. రైట్. మనకు తెలిసిన జరాయు వచ్చేసి పిండానికి పోషకాలను అందిస్తూ ఉంటుంది, అదేవిధంగా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో ఉపయోగపడుతుంది, అదేవిధంగా న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేస్తూ ఉంటుంది, విసర్జ్య పదార్థాలను కూడా తీసుకొని పోతూ ఉంటుంది. రైట్. గర్భాశయం యోనిలోనికి తెరుచుకుంటుంది, మనకు తెలిసిందే. సర్విక్స్ ద్వారా యోనిలోనికి తెరుచుకుంటుంది. గర్భాశయం ముఖద్వారం ద్వారా, ఇది గర్భాశయం అనుకుంటలేదు, గర్భాశయం ముఖద్వారం ద్వారా ఇదేంటి యోనిలోనికి తెరుచుకుంటుంది. యోని అనేది ఏంటి, ఇట్స్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. నెక్స్ట్ అండవాహిక ప్రతిస్థాపన జరిగే చోటు. సో ఇది తప్పు కదా. అండవాహిక అంటే ఏంటంటే ఫాలోపియన్ నాళం. సో ఇది ఫాలోపియన్ నాళం అంటే ఇక్కడ పిండ ప్రతిస్థాపన ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ జరిగితే ఏమవుతుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం దీన్ని, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అయినట్టుగా మనకు టెస్ట్లో వస్తుంది, కానీ స్కానింగ్లో తేలదు. స్కానింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్ ఇక్కడ చేయకుండా ఓన్లీ యూటరస్నే చేస్తున్నాడు. ఓన్లీ యూటరస్ చేసినప్పుడు ఇక్కడ పిండ ప్రతిష్టాపన లేదు, ఓకేనా. పిండ ప్రతిష్టాపన, యాక్చువల్గా పిండ ప్రతిష్టాపన అంటే ఏంటి, సో ఆ యొక్క పిండం ఏదైతే ఉందో గర్భాశయ గోడలకు అంటి పెట్టుకుని ఉండాలి. సో బట్ ఇక్కడ ఏమవుతుంది, పిండ ప్రతిష్టాపన ఇక్కడ జరిగింది, డాక్టర్ ఇక్కడ ఫోకస్ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, పిండ ప్రతిష్టాపన అయింది, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ అయింది. ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఏమొస్తుందంటే పాజిటివ్ వస్తుంది, స్కానింగ్లో మాత్రం ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. స్కానింగ్లో ఓన్లీ గర్భాశయాన్ని చేసినప్పుడు నెగిటివ్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి, డాక్టర్ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. దిస్ విల్ బి ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయంలో కాకుండా పిండం ఇతరత్ర ప్లేస్లో పిండ ప్రతిష్టాపన జరిగినట్లయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏర్పడినప్పుడు ఇది ఇలా పెరిగిపోయి ఫాలోపియన్ ట్యూబ్ పగిలిపోయి చివరికి తల్లికి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పిండ ప్రతిష్టాపన అనేది ఫాలోపియన్ లేదంటే అండ ఏమంటాం దీన్ని, మనకి అండవాహిక అంటున్నాం కదా. సో ఓవిడక్ట్ అని కూడా అంటాం, అండవాహికలో జరగదు. సో కాబట్టి ఏంటి, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. పిండం అనేది క్రమేణా భ్రూణంగా మారుతుంది. ఇక్కడ కొంత మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంబ్రియో వస్తుందా ముందు లేకుంటే ఫీటస్ వస్తుందా అనేటువంటి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్, సో ఏం లేదు, సింపుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఎంబ్రియోనా ఫీటస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏబిసిడి రాసినప్పుడు ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత ఎఫ్ వస్తుంది. ఏబిసిడిఎఫ్ రాసినప్పుడు ముందు ఈ వస్తుంది, తర్వాత ఎఫ్ వస్తుంది. అంటే ఎంబ్రియో ముందు ఏర్పడేటువంటి దశ ఎంబ్రియో, తర్వాత ఏర్పడే దశ ఫీటస్, దట్స్ ఇట్.
అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ పిండం వచ్చేసి మనకి 0 to 8 వీక్స్ వరకు ఉండేటువంటి డెవలప్మెంట్ స్టేజ్, దీన్ని ఏమంటామంటే ఎంబ్రియో అంటామండి. సో ఆఫ్టర్ 8th వీక్ అంటే దట్ ఈస్ 3rd మంత్ అండి. 3rd మంత్ నుండి వచ్చేసి దీన్ని సింపుల్గా ఏమంటామంటే మనం భ్రూణంగా చెప్తుంటాం. భ్రూణం ఇక్కడ పిండము ఈ యొక్క 8th వీక్లోకి వచ్చేసరికల్లా అన్ని అవయవాలు అన్ని కాళ్ళు చేతులు ఏర్పడతాయి. బట్ ఇక్కడ భ్రూణంలో ఏమైతే ఏర్పడినటువంటి కాళ్ళు చేతులు తల ఇవన్నీ కూడా సో మెచ్యూర్ అవుతుంటాయి, బాగా మెచ్యూర్ అవుతుంటాయి అనమాట. సో అది వచ్చేసి ఏంటంటే మనకి సింపుల్గా ఫీటల్ స్టేజ్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, మళ్ళీ అసర్షన్ అండ్ రీజన్ స్టేట్మెంట్ అనేది మనకు కూడా కనపడుతుంది. చూడొచ్చు, మీరు గమనించాడు. సో మ్యాక్సిమం అన్ని షిఫ్ట్లో ఈ క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకి. ఓకేనా. రైట్, కణంలో ప్రోటీన్లు తయారు చేయడానికి సెల్యులర్ డిఎన్ఏ ఒక సమాచారం అని. ఎస్, అబ్జల్యూట్లీ. అండ్ అదేవిధంగా ఒక ప్రోటీన్ తయారీకి చెందినటువంటి సమాచారం అందించే డిఎన్ఏ భాగాన్ని ప్రోటీన్ యొక్క జన్యు అంటారు, అంతే కదా. సో ఆ జన్యులో ఉండేటువంటి అమైనో ఆసిడ్స్ అది ఒక సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో అంటే నైట్రోజన్ బేసెస్ వాటి యొక్క సీక్వెన్స్ ఏది, దాన్ని బట్టేసి మనకు అమైనో ఆసిడ్స్ అనేవి ఒక్కొక్కటి యాడ్ అయిపోయి మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇది కరెక్టే. అండ్ దీనికి సంబంధించినటువంటి ఈ రీజన్ అంటే ఇక్కడ ఒకటి గమనించండి. ఒక్కోసారి ఏమంటూ ఉంటా అంటే ఇవి రెండు సరి అయినేంటో, ఈ రెండింటి అంటే మొదటిది సరి అయినది దానికి సరి అయినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది ఇస్తుంది అని అంటుంటాడు. సో మరి ఎలా సార్ ఇలాంటి అన్నప్పుడు ఏంటంటే దీనికి లింక్ ఉందా గమనించండి. 100% దీనికి లింక్ కనపడుతుంది కదా. ఏంటి, కణంలో ప్రోటీన్లు తయారు చేయడానికి సెల్యులార్ డిఎన్ఏ ఒక సమాచార వనరు అంటున్నాడు. ఎస్, అబ్జల్యూట్, మనకు తెలిసిందే. అండ్ ఒక ప్రోటీన్ తయారీకి చెందిన సమాచార వనరు సమాచారం అందించేటువంటి డిఎన్ఏ భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యు. సో ఎగ్జాక్ట్లీ ఇది రైట్, దీనికి సంబంధించినటువంటి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అండ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో సింపుల్గా ఇది పెట్టేయచ్చండి. ఓకేనా. సో కొంత ఇలా ఎసర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు గమనించి ఆన్సర్ పెట్టండి, కొంత లోతుగా ఆలోచించండి, కొంత లోతుగా స్టడీ చేసిన తర్వాతనే అలాంటి వాటికి ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా. అండ్ ఒక ఉపాధ్యాయుడు పెంకుతో తొలగించిన కోడిగుడ్డును ఒక బీకర్లోని స్వచ్ఛమైన నీటిలో కొంత సమయం ఉంచాడు, దాని ఫలితం మరియు కారణం. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఒక బీకర్లో ఏం చేశాడు, మంచినీటిలో స్వచ్ఛమైన నీరు అన్నాడు, మంచినీటిలో ఉంచాడు. దీంట్లో ఏం చేస్తాడంటే మనకి కోడిగుడ్డును ఉంచాడు, పెంకు తీసినటువంటి కోడిగుడ్డు, మామూలు కోడిగుడ్డు కాదు. సో డైరెక్ట్గా పెంకున్న కోడిగుడ్డు అంటే అది డిఫరెంట్ అవుతుంది మళ్ళీ కండిషన్, ఎందుకంటే పెంకు ద్వారా నీరు అనేది ప్రయాణించలేదు లోపలికి. ఓకేనా. సో ఇక్కడ పెంకు తీసిన గుడ్డు నుంచినప్పుడు ఇక్కడ అల్టిమేట్గా ఏంటి, ఎక్కువ గాఢత కలిగినటువంటి ద్రావణం ఉంది. ఇక్కడ చూసినట్టయితే తక్కువ గాఢత కలిగినటువంటి ద్రావణం ఉంది, ద్రావణం. ఓకేనా. సో ఇక్కడ నుండి నీటి అణువులు ఏమైతే లోపలికి పోతాయి. సో అల్టిమేట్గా ఏమవుతుంది, ఈ యొక్క గుడ్డు అనేది ఉబ్బి పగిలిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఇలా నీరు లోపలికి బయట నుంచి లోపలికి ప్రవేశించింది అనుకోండి, సో ప్రవేశించింది అనుకుంటే దాన్ని ఏమంటామంటే ఎండో ఆస్మాసిస్ అంటాం. ఎండో అంటే లోపలికి, ఆస్మా అంటే నెట్టబడడం, ఆస్మాసిస్ అంటే నీరు అనేది లోపలికి నెట్టబడుతూ ఉంటుంది. దీన్ని ఎండో ఆస్మాసిస్ లేదంటే అంతర ద్రవాభిసరణం అంటాం. సో ఫలితంగా గుడ్డుబ్బుతుంది. ఇది రైట్ ఆన్సర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సో పొగ మంచు గురించిన సరైన ప్రకటన ఒకటి గమనించాల్సింది ఏంటంటే 100% అండి పొల్యూషన్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు డిఎస్సిలో. పొల్యూషన్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ డిఎస్సిలో ఎప్పుడు కూడా ఉండదు. సో కాబట్టి పొల్యూషన్ మీద 100% ఉంటుంది. ఇది ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్గా ఉంటుంది, ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్. ఇక్కడ తిప్పడానికి కూడా ఏముండదండి. పొగమంచు గురించి సరైన ప్రకటన, ఇది పొగమంచు కలుషాల మిశ్రమం తత్ఫలితంగా పిల్లల్లో ఉబ్బసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణం. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కేవలం పొగ మంచు అన్నాడు అక్కడే, కాబట్టి తప్పు. ఇది పొగ మరియు మంచు యొక్క మిశ్రమం, హానికరం కాదు అన్నాడు. సో ఇక్కడ చిన్న వర్డ్ చూడకుంటే మనం రాంగ్ పెట్టేస్తామండి, గుర్తుపెట్టుకోండి. పొగ మరియు మంచు అండ్ కలుషితాల మిశ్రమం కూడా ఇది. ఓకేనా. హానికరం కాదు అన్నాడు, తప్పు. ఇది పొగ మరియు హిమపాతం, హానికరం కాదు. సో పొగ మంచు అనేది హానికరమే, కాబట్టి రెండు స్టేట్మెంట్ కూడా తప్పు అవుతాయి. కేవలం మనకు ఫస్ట్ ఏదైతే అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్, క్రింది వాటిలో పర్యావరణ హిత పనులు అన్నాడు, అంటే పర్యావరణానికి మేలు చేసేటువంటి పనులని అర్థం అనమాట. ఇది లాస్ట్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. ఈ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న సేమ్ రిపీట్ అయింది, గమనించండి. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. పర్యావరణ హిత పనులు అన్నాడు, అంటే పర్యావరణాన్ని మేలు చేసేటువంటి పనులు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం, అంతే కదా. సో ఒక ఆటో తీసుకున్నాం, లేకుంటే ఒక బస్ తీసుకున్నాం, దాంట్లో 50 మంది పోతున్నారు అంటే ఒకటే వెహికల్ పోతుంది. అలా కాకుండా ఒక 50 మంది 50 కార్లు వేసుకుంటే ఎంత పొగ బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి అంటే ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుకోవడం కరెక్ట్. అండ్ కొన్న వస్తువులు తెచ్చుకుంటే ఒక గుడ్డ సంచిని ఉపయోగించడం కరెక్ట్ కదా. ప్లాస్టిక్ని మనం ఏమంటున్నాం,
తొలగించేస్తున్నాం. ఓకేనా? అవసరం లేని లైట్లు ఫ్యాన్లను ఆపేయడం అంటే శక్తిని సేవ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఇది కూడా. అండ్ అదేవిధంగా వ్యక్తిగత రవాణా సాధనాలను చాలా తరచుగా వినియోగిస్తుండడం. వ్యక్తిగత రవాణా సాధనాలను చాలా తరచుగా వినియోగిస్తుండడం. ఓకేనా? ఇక్కడ గమనించినట్లయితే మనకి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం ఒకటి. అండ్ అదేవిధంగా కొన్న వస్తువులను తెచ్చుకోవడం, గుడ్డ సంచిని ఉపయోగించడం, అవసరం లేని లైట్లు ఫ్యాన్లను ఆపివేయడం, వ్యక్తిగత రవాణా సాధనాలను చాలా తరచుగా వినియోగిస్తూ ఉండడం. ఒకసారి గమనించినట్లయితే మనకు ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. ఇక్కడ వ్యక్తిగత రవాణా సాధనాలను అసలు ఉపయోగించకపోవడమే బెటర్ అన్నట్టుగా కనపడుతుంది. ఏంటి? వ్యక్తిగత రవాణా సాధనాలు చాలా తరచుగా వినియోగిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇది కూడా కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీ టైంలలో మనం అంటే అప్పుడప్పుడుగా మనం పర్సనల్ వెహికల్స్ అయితే ఉపయోగించుకుంటాం కదా. సో కాబట్టి ఇది అంటే వీటితో కంపేర్ చేసినప్పుడు కొంత పర్యావరణానికి హాని చేస్తుంది ఇది. కాబట్టి ఇది మనకు ఆప్షన్లో లేదు, యాక్చువల్గా ఆప్షన్ లేదు. ఏబీసీ అనేది రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుందండి. ఏబీసీ ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాము. రైట్, ఆహారపు గొలుసులో ప్రవేశించిన హానికర విషపూరిత రసాయనాలు వీటిలో గరిష్టంగా నిక్షిప్తమవుతాయి అన్నాడు. సో ఆహారపు గొలుసులో ప్రవేశించినటువంటి, సో ఇది బయో మ్యాగ్నిఫికేషన్గా చెప్పుకుంటాం కదా, గరిష్టంగా నిక్షిప్తం కావడం అంటే. రైట్, ఆవులు, మొక్కలు, మానవులు, మేకలు. ఇక్కడ ఒకసారి చేంజ్ చూసినట్లయితే మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క అండి. ఈ మొక్కల్లో ఏదైనా హానికరమైన పదార్థం చేరింది, వీటిని మేకలు తిన్నాయనుకుందాం. సో మేకల్లోకి ఏమవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేక 2 మొక్కల్ని తినింది. సో ఇక్కడ ఈ మేకను చూసినట్లయితే ఈ మేక 2 మొక్కలు తినింది. సో ఇదేమైంది? గరిష్టంగా దీని యొక్క పరిమాణం పెరిగిపోయింది. ఓకేనా? అదేవిధంగా 2 మేకలను ఎవరు తిన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు తిన్నాడు. సో మానవుడు తింటే ఏమవుతుంది? ఇతరులు ఇంకా గరిష్టంగా పెరిగిపోయింది. అంటే ఓవరాల్గా ఫుడ్ చైన్లో అల్టిమేట్గా ఇక్కడ ఉండేటువంటి వాటి పరిశీలిస్తే ఒకవేళ మానవుడు లేదు, లేదంటే ఆవులు లేదు, ఇంకేదో ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్గా ఫుడ్ చైన్లో చివర ఎవరు ఉంటారో వాళ్ళు ఆన్సర్ అవుతారు. గరిష్టంగా అక్యుములేట్ కావడం ఎక్కడంటే ఇక్కడ మానవులు ఆవులను తింటారు, మానవులు మేకలు తింటారు, మేకలు మొక్కల్ని తింటాయి, ఆవులు మొక్కల్ని తింటాయి. కాబట్టి అల్టిమేట్గా ఫైనల్గా ఎక్కువ గరిష్టంగా పోగేది వచ్చేసి మానవుల్లో. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇచ్చినట్టు ఫుడ్ చైన్ బేస్ చేసుకొని ఇంకోసారి కూడా ఇదే ఇచ్చాడు, సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, కానీ ఫుడ్ చైన్లో ఉండేటువంటి జీవులను మార్చాడు అనుకోండి, అప్పుడు మానవులు లేదు అక్కడ. సో అక్కడ ఆన్సర్ లేదనుకోవద్దు, ఎందుకంటే అక్కడ ఫుడ్ చైన్ హైరార్కీ చూసుకోండి ఒకసారి. సో దేనిపైన ఏది ఆధారపడుతుంది, ఫైనల్గా ఏ జీవి మనకు మిగిలిపోతుంది, ఫైనల్గా ఫుడ్ చైన్లో చివరికి అల్టిమేట్గా ఉండేటువంటి జీవి ఆన్సర్ అవుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ జీవవర్ణ శాస్త్రంలోని వ్యవస్థీకరణలో అతి చిన్న స్థాయి నుండి అతిపెద్ద స్థాయిల సరి అయిన క్రమం. సో ఇంతకుముందు ఆల్రెడీ సెషన్లో వచ్చింది కదా, సేమ్ ఇలా హైరార్కియల్ ఆర్డర్లు ఏవైతేనో తప్పకుండా చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. రైట్, మనకు జనరల్గా తెలిసి చూద్దాము. ఫస్ట్ జీవి అనేది ఉంటుంది కదా, జీవి లేదు ఇక్కడ. కొన్ని జీవులు ఒకే రకమైనటువంటి జాతి జీవుల సమూహాన్ని జనాభా అంటాం, ఇది ఫస్ట్ అవుతుంది. అండ్ జనాభా కలిస్తే సమాజం ఏర్పడుతుంది. ఇక టైం వేస్ట్ కాకుండా ఉండదంటే చూడండి, ఫస్ట్ జనాభా, తర్వాత సమాజం, అండ్ చివరిగా మనకు తెలిసిందండి జీవగోళం అనేది చివరికి వస్తుంది, బయోస్పియర్ అంటుండే కదా. సో ఇది చివరికి వస్తుంది, అంటే ఏ డి ఉంటుంది, చివరిలో ఈ ఉంటుంది. ఈ సీక్వెన్స్లో ఏమన్నా చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే ADBCFE. సో మనకి ఈ 2 తెలిసి ఇది తెలుసు. ఇప్పుడు టైం వేస్ట్ కావద్దు ఈ క్వశ్చన్లో అంటే ఏంటి, మనకు తెలిసిన ఈ 2 చివరిలో ఉన్నది తెలిసింది. సో కాబట్టి ఇక్కడ ఇది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది మనకు. ఓకేనా? థర్డ్ అనేది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా మనకి పెద్ద క్వశ్చన్లు అంటప్పుడు కొంత మేరకు మనం సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకొక సెషన్లో అండి, ఇది 19th రోజు జరిగినటువంటి షిఫ్ట్ 2 సెషన్లో ఉండేటువంటి క్వశ్చన్లు ఇవి. సో ఇక్కడ సేమ్ మనకి ఏంటంటే మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో మనకు తెలిసినవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇవి చూడకుండా ఇక్కడ ఆన్సర్స్ ఏంటి అని చూద్దాం. సో మూడో దాన్ని ఎలిమినేట్ చేయొచ్చాడు, ఎందుకంటే ఏ అనేది అన్నిటికీ 2 ఇచ్చాడు, దీనికి మాత్రం 1 ఇచ్చాడు కాబట్టి దీన్ని సో బ్లైండ్గా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ బీలో చూద్దామండి. బీలో చూసినట్లయితే మనకి ఇక్కడ బి ఇది 4 ఇచ్చాడు, ఇది 4 ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ 1 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు అనుకోకూడదు, ఎందుకంటే మనకు తెలిసిన ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి. సో అవి చూసుకుంటూ వెళ్దామండి. మడదబందు కీలు వచ్చేసి మోచేయి, బందిగిన్నె కీలు వచ్చేసి భుజం ఉంటుంది, బొంగరపు కీలు వచ్చేసి మెడ ఉంటుంది, కదలని కీలు వచ్చేసి పుర్రె. సో D1 అవుతుంది, ఇక్కడ మనకి D1 అవుతుంది, C4 అవుతుంది, D1 C4 అవుతుంది. అండ్ అదేవిధంగా B వచ్చేసి మనకు 3 అవుతూ ఉంటుంది, A వచ్చేసి 2 అవుతుంది. రైట్, సో సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. సో ఇది సింపుల్ క్వశ్చన్ అండి, ఇది 6th క్లాస్ లెవెల్ నుండి అడిగాడు ఇక్కడ. 6th క్లాస్ లెవెల్, 6th ఆర్ 5th క్లాస్లో ఉంటుందండి, అంతే అది. ఓకేనా? ఎముక వంగే గుణం లేని దృఢమైన కణజాలమని పిలువబడడానికి కారణం. సో ఇక్కడ మనకు తెలిసిందే అస్థిపంజరాన్ని ఏర్పడి శరీరాలకు ఆధారాన్ని ఇస్తుంది. సో ఆధారాన్ని ఇస్తే మనకి దృఢమైన కణజాలం, ఇక్కడ చూడండి ఇది కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎముక వంగే గుణం లేని దృఢమైన కణజాలం అని పిలవడానికి గల కారణం అన్నాడు తప్ప
ఎముక యొక్క పని ఏంటి అని అడగలేదు, ఇక్కడ ఎముక యొక్క పని ఏంటి అని అడగలేదు, గమనించాడు. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఎముక యొక్క పని ఇచ్చాడు. సో ఈ పని చేయడం వల్ల దృఢమైన కణజాలం అంటున్నాం ఎముకని, కాదు కదా, తప్పు అవుతుంది, ఇది తప్పు అవుతుంది, గమనించాడు. అండ్ కండరాలను శరీర ప్రధాన అవయవాలను కలిపి ఉంచుతుంది, ఇది కూడా తప్పే కదా, ఇది కూడా తప్పే అవుతుంది. ఓకేనా. సో ఎందుకంటే కండరాలను శరీర ప్రధాన అవయవాలను కలిపి ఉంచేటువంటిది ఎముక కాదు. సో ఇతరత్ర ఇంకా వేరే ఇతరత్ర కణజాలాలు ఉంటాయి. ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉంటాయి. ఈ దృఢమైన కణజాలం అనడానికి ఇది ఒక కారణం. ఎముక మాత్రిక కాల్షియం మరియు ఫాస్ఫరస్ సమ్మేళనాలతో ఏర్పరచబడి ఉంటాయి, ఇది కూడా దృఢంగా ఉండడానికి కారణం కదా. ఇవి రెండు అవుతాయి, సి అండ్ డి ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఆలోచించాలి, గమనించండి. ఎముక అస్థిపంజరాన్ని ఏర్పడి శరీర భాగాలకు ఆధారాన్ని ఇస్తుందని మీకు కరెక్టే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. కానీ క్వశ్చన్ అది కాదు. ఎముక యొక్క ఫంక్షన్ ఏంటి అని అడగలేదు, ఎముక యొక్క ఫంక్షన్ ఏంటి అని అడగలేదు. అక్కడ ఎముకని దృఢమైన కణజాలంగా ట్రీట్ చేయడానికి గల కారణం ఏంటి అన్నాడు. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సి అండ్ డి అనేది ఆన్సర్ అయిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కణాంగాల నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, వెరీ సింపుల్ క్వశ్చనే. అండ్ ఇక్కడ కణాంగాల నుంచి క్వశ్చన్ అడిగాడు, కానీ ఒకసారి గమనించినట్లయితే దీన్ని, సో ఇంతకుముందు చూసినట్లయితే కేవలం ఏదైనా ఒక కణాంగం తీసుకొని దాని యొక్క నిర్దిష్టమైన విధి కావచ్చు, అండ్ దాని యొక్క నిర్మాణం గురించి కావచ్చు, దాన్ని కనిపెట్టిన సైంటిస్ట్ కావచ్చు, దాని యొక్క విధి ఏంటి, ఇలా క్వశ్చన్ చేసేవాడు. కానీ ఇక్కడ ఒక్కసారి గమనించండి, 4 రకాల కణాంగాలను తీసుకొని ఒకటే క్వశ్చన్ కింద పెట్టేశాడండి, గమనించండి. అండ్ సూక్ష్మ పోషకాల సరికాని జత, మనకు సేమ్ సూక్ష్మ పోషకాలు చదవలేదు ఇంతకుముందు అన్నట్టుగా ఎన్పీకే అనే స్థూల పోషకాలని తెలుసు. దీంట్లో ఎన్పీకే ఎక్కడ ఉందండి, ఇది ఇక్కడ వచ్చింది, పొటాషియం వచ్చింది కదా. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదంటే సింపుల్గా పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ టీకాల ద్వారా నయం చేయనట్టు వ్యాధుల చేత 8th క్లాస్లో వస్తుంటుంది మనకి. సో క్షయ మనకు తెలిసిందే, టైఫాయిడ్ తెలుసు, హెపటైటిస్ ఏ, టైఫాయిడ్, ఆటలమ్మ, పోలియో డ్రాప్స్ మనకి వేస్తుంటాం, మలేరియా డిసెంటర్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మిగిలిన కూడా తప్పు అవుతూ ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ మనకి ఏమొచ్చిందండి, మళ్ళీ జతపరచడం కనపడుతుంది. చూడండి ఇక్కడ జతపరచడాలపైన ఎక్కువ ఎంత ఫోకస్ చేస్తారనేది. సో కుంతకాలు కత్తిరించడం 1 అనేది బి అవుతూ ఉంటుంది. 1 బి ఎక్కడ ఉంది, ఒకటే ఉందండి ఆన్సర్ ఇక్కడ. సో సింపుల్గా 3ని ఆన్సర్ పెట్టేసేయచ్చు. సో జతపరచడాలు కూడా అడుగుతున్నాడు, గమనించాలి. అండ్ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య. సో ఎప్పుడు కూడా మ్యాక్సిమం అండి రక్త ప్రసరణ వ్యవస్థ నుండి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. రక్త ప్రసరణ వ్యవస్థ నుండి మ్యాక్సిమం క్వశ్చన్ ఉంటుంది, గమనించాలి. సో అలా ఇక్కడ ఒక రక్త ప్రసరణ గురించి క్వశ్చన్ అడిగాడు మనకి, ఇది కూడా సింపుల్ అండి. పుప్పుసద్దమని ఆమ్లజన్ రహిత రక్తాన్ని ఆమ్లజన్ సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులు పంపుతుంది, ఇది సరైన వాక్యం. ఇది మొత్తం కూడా కుడి కర్ణిక రక్తాన్ని సేకరించే సమయంలో సంకోచిస్తుంది, తప్పు కదా. ఎందుకంటే కుడి కర్ణిక రక్తాన్ని సేకరించే సమయంలో సంకోచిస్తే ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది రక్తం, అది తప్పు. పుప్పుసద్దమని ఆమ్లజని సహిత రక్తం, ఇది తప్పు. గుండె యొక్క సంకోచ సడిలికలను కవాటాలు నియంత్రిస్తాయి, తప్పు. సంకోచ సడికలు నియంత్రించేయండి గుండె యొక్క కణజాలం. అదేవిధంగా శాన్ ఉంటుందండి, శిరాకర్ణిక కనుపు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కనుపు ఉంటుందండి, ఆ కనుపులు 2 కూడా నియంత్రిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అండి, సాలిడ్ క్వశ్చన్ అండి ఇది మాత్రం, ఓకేనా. సో జనరల్గా దీంట్లో నుండి ఒకటి తీసుకొని డిఎస్సిలో ప్రశ్న అడిగాడు, కేవలం ఒకదాన్ని తీసుకొని డిఎస్సిలో ప్రశ్న అడిగాడు. కానీ ఇక్కడ సో అలాంటి ఒక 4ని దగ్గర చేర్చి ఒకే ప్రశ్నను తయారు చేశాడు, గమనించాలి ఒకసారి, ఓకేనా. దీంట్లో చూసినట్టయితే మనకు తెలిసిందే ఈస్ట్ అనేసరికి వెంటనే ఇథనాల్ గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఏకి ఏమవుతుంది, 4 అవుతూ ఉంటుంది. లాక్టోబాసిల్లస్లో లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది, బీకి ఏమవుతుంది, 3 అవుతుంది. అండ్ ఇక్కడ మైటోకాండ్రియాలో పూర్తి స్థాయిలో వాయిస్ అయితే శ్వాసక్రియ జరిగి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి అని విడుదలవుతుంది. కాబట్టి డీకి ఏమవుతుంది, 1 అవుతుంది. ఇంకా అల్టిమేట్గా మిగిలింది ఒకటి, సైటోప్లాజంలో మనకి గ్లైకాలసిస్ జరుగుతుంది. కాబట్టి సైటోప్లాజంలో గ్లైకాలసిస్ జరుగుతుంది, ఫలితంగా మనకి పైరువేట్ అనేది విడుదలవుతుంది. అదేవిధంగా కొంత శక్తి, ఇది ఇక్కడేమో అధిక శక్తి, ఇక్కడేమో కొంత శక్తి అనేది విడుదలవుతుంది. సో కాబట్టి సి అనేది 2 అవుతుంది. సో D1 అవుతుంది. అలా చూసుకోండి ఒకసారి ఏమున్నాయి ఇక్కడ, A4 అన్నిటికీ A4 ఇచ్చాయండి. అదేవిధంగా B3 ఉన్నది, ఇక్కడ B3 ఇక్కడ ఒకటి కనపడుతుంది. అండ్ D అనేది 1 కనపడుతుంది. కాబట్టి ఇది 4th అనేది రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది, ఓకేనా. రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే పెయిర్స్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నట్టుగా సరైన జతలు గుర్తించండి అని ఇచ్చాడు. ఇది కూడా మల్టీ ఆన్సర్ అండి, గమనించండి, ఇది కూడా మల్టీ ఆన్సరే. రైట్. ఇక్కడ వచ్చేసి వృక్ష హార్మోన్ల గురించి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి గమనించండి, వెరీ సింపుల్ క్వశ్చన్, కానీ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తే తప్పు పెడదాం దీన్ని. ఒక విద్యార్థి ఒక ఆకుపచ్చని తంతును సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించాడు. క్రింది వాటిలో జీవి పేరు మరియు దాని ప్రత్యుత్పత్తి విధానం ఒక్కటే గమనించండి. ఇక్కడ పెద్దగా అసలు ఇబ్బంది పట్టేదే లేదు. సో క్వశ్చన్లో ఉండేటువంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని పరిశీలిస్తే ఒక విద్యార్థి ఒక ఆకుపచ్చని తంతువు అన్నాడు. ఇక్కడ గమనించాలి, తంతువు రూపంలో ఉండేటువంటి
శైవలం అండి ఇక్కడ, ఓకేనా. ఫిలమెంటస్ అన్నాడు, ఫిలమెంటస్ థిన్ ఫిలమెంట్ విత్ గ్రీన్ కలర్ అన్నాడు. అంటే ఇక్కడ కుంట నీటిలో ఒక జీవిని పరిశీలించినప్పుడు గ్రీన్ కలర్ ఫిలమెంట్ కనపడదు. గ్రీన్ కలర్ ఫిలమెంట్ షేప్లో ఉండేటువంటి జీవి ఏంటంటే మనకు తెలిసింది స్పైరోగైరా మాత్రమే కదా. ఇంకా రెస్ట్ ఆఫ్ ది పార్ట్ వదిలిపెట్టి అసలు క్వశ్చన్ గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు మనం. ఆకుపచ్చని తంతువు అన్నాడు, అది స్పైరోగైరానే. కాబట్టి ఇక్కడ స్పైరోగైరా ఉండేటువంటి ఆప్షన్ ఒకటే కనపడుతుంది మనకి, ఓకేనా. స్పైరోగైరా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఫ్రాగ్మెంటేషన్ అండి, ముక్కలు అయిపోతూ ఉంటుంది, ఫలితంగా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటారు. సో కాబట్టి అల్టిమేట్గా మనకు స్పైరోగైరా అని కనపడితే అది ఆన్సర్ పెట్టేసాను, ఇంకా వీటి గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు. కాబట్టి క్వశ్చన్ని చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా తెలివిగా చదవండి, తెలివిగా చదవండి. సో అల్టిమేట్గా మీరు ఆన్సర్ పెట్టేస్తారు. రైట్, ఒక విద్యార్థి ఒక సంయుగ్మజ పొడవుముఖ, నేను మళ్ళీ కూడా చెప్తున్నానండి, జెనెటిక్స్ ఏదైతే ఉందో ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది డిఎస్సిలో, గమనించండి. సో మనం అక్కడ ఉన్నది చదవడం కాదు, అక్కడ ఇచ్చిన దాన్ని మనం టెక్స్ట్ బుక్లో ఉన్న చదివితే కుదరదు ఇక్కడ, ఎందుకంటే అప్లికేటివ్ మోడ్కి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. సో కాబట్టి ఏంటంటే మనకి ఖచ్చితంగా దాన్ని మనం రిప్రజెంట్ చేసుకొని కొంత రఫ్ వర్క్ అనేది అక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి గమనిద్దాము ఇక్కడ క్వశ్చన్, నేను ఆ లెసన్ చెప్పేటప్పుడు అదే చెప్తాను, మీకు క్వశ్చన్లో అడిగిన దాన్ని కంపల్సరీ డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేసుకోండి. విద్యార్థి ఒక సంయుగ్మజ పొడవు మొక్క అన్నాడు, ఏంటి ఇక్కడ క్యాపిటల్ టీ అండి, ఓకేనా. అండ్ విషమయుగ్మజ పొడవు మొక్క అన్నాడు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అయిపోతుంది, ఓకేనా. ఈ మొక్కలతో సంకరం చేస్తే వచ్చిన మొక్కలు ఎన్ని? 400 కొత్త మొక్కలు, ఓకే. సో ఇక్కడ జనరల్గా ఆలోచిద్దాం, ఇక్కడ మనకి పొట్టి మొక్క జనరేట్ కావాలంటే, పొట్టి మొక్క ఉత్పత్తి కావాలంటే ఖచ్చితంగా 2 స్మాల్ టీలు ఉండాలి. ఇక్కడ 2 స్మాల్ టీలు ఉండే అవకాశం ఉందా అసలు ఎక్కడైనా? చూద్దామండి. సో ఈటీ క్యాపిటల్ టీ ఒక స్వచ్ఛమైనటువంటి పొడవు మొక్క. నెక్స్ట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ విషమయుగ్మజ పొడవు మొక్క. నెక్స్ట్ క్యాపిటల్ టీ ఏంటి? సమయుగ్మజ పొడవు మొక్క. సో నెక్స్ట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ విషమయుగ్మజ పొడవు మొక్క. సో ఇక్కడ ఏం అడిగాడు ఓవరాల్గా ఆన్సర్ అంటే వానికి ఏం కావాలి, ఎగ్జామినర్కి ఏం కావాలి? 400 కొత్త మొక్కలు ఉత్పత్తి అయినట్లయితే ఆ ఉత్పత్తి అయినలో పొడవు మొక్కల సంఖ్య ఎంత అన్నాడు. సో ఈ 400 మొక్కలు అనుకున్నట్లయితే, ఇవి 400 మొక్కలు అనుకున్నట్లయితే అన్నీ కూడా పొడవు మొక్కలు, అంటే 400 పొడవు మొక్కలు 400 పొడవు మొక్కలు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 400 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో చిన్న చేంజ్ చేశాడు, ఏం చేశాడు? సో ఇక్కడ 400 కొత్త మొక్కలు ఉత్పత్తి అయిన ఉత్పత్తి అంటే అలా ఉత్పత్తి అయినటువంటి మొక్కల్లో సమయుగ్మజ పొడవు మొక్కలు ఎన్ని అన్నాడు, ఇప్పుడు సమయుగ్మజ పొడవు మొక్కలు చూద్దామండి. సో ఇవి 400 అనుకుంటే ఇవి ఒక 100 అనుకుందాం, ఇవి ఒక 100 అనుకుందాం, ఇవి ఒక 100 అనుకుందాం, ఇవి ఒక 100 అనుకుందాం, 400 అనుకుందాం, ఓకేనా. సమయుగ్మజ పొడవు మొక్కలు అన్నాడు. సమయుగ్మజ పొడవు మొక్కలు అంటే ఇవి ప్లస్ ఇవి అంతే, ఇవి రెండు కూడా విషమయుగ్మజ పొడవు మొక్కలు అండి, ఓకేనా. సో కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సమయుగ్మజ పొడవు మొక్కలు అని అడిగితే ఆన్సర్ 200 అవుతుంది, ఓకేనా. విషమయుగ్మజ పొడవు మొక్కలు అన్నప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ ఇది కూడా 200 అవుతుంది. సో అంటే ఇక్కడ క్వశ్చన్లో మీకు పొడవు మొక్కలు అన్నప్పుడు కంప్లీట్ 400 అయ్యాయి, సమయుగ్మజ పొడవు మొక్కలు అన్నప్పుడు 200 అవుతాయి, విషమయుగ్మజ పొడవు మొక్కలు అన్నప్పుడు 200 అవుతాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని రఫ్గా డయాగ్రమెటికల్ రిప్రజెంట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి, ఓకే. రైట్. అండ్ కస్క్యూటా మొక్క ఈ లక్షణం దాన్ని పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేస్తుంది, గమనించండి. సో ఇది కొంచెం అంటే చూడటానికి సింపుల్గా అనిపిస్తుండొచ్చండి, కానీ కొంత మనకి డిఫికల్టీ అనేది క్వశ్చన్లో కనపడుతుంది. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలో చూద్దాం. సో ఇక్కడ కస్క్యూటా మొక్క లక్షణాలు ఏంటి అని అడగట్లేడు, గమనించండి. కస్క్యూటా మొక్క లక్షణాలు ఏంటి అని మీరు క్వశ్చన్ని తప్పుగా అర్థం చేసుకుంటే 100కు 200% మీరు ఆ క్వశ్చన్ని తప్పుగా పెడతారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేసే లక్షణం ఏంటి అంటున్నాడు, ఓకేనా. పరాన్నజీవిగా ఎందుకు అంటున్నాం కస్క్యూటాని? ఎందుకు అంటున్నామండి పరాన్నజీవిగా అంటే? దాని నుండి పోషకాలని తీసుకుంటుంది, ఇది దానికి దొరకకుండా దాని పోషకాలని నీరు, పోషకాలు, ఇతరత్ర ఖనిజాలను మొత్తం కూడా గుంజేసుకుంటుంది, కాబట్టి పరాన్నజీవి అది, ఓకేనా. అది మెయిన్ క్యారెక్టర్, అందుకనే పరాన్నజీవి అంటారు. అలాంటి స్టేట్మెంట్ ఏమైనా ఉందా గమనించాలి ఇక్కడ, రైట్. దీనిలో పత్రహరితం ఉండదు. సో కేవలం కస్క్యూటాలో పత్రహరితం లేనంత మాత్రాన అది పరాన్నజీవన. ఇతరత్ర కొన్ని మొక్కలు కూడా పత్రహరితం ఉండదు, లేకుంటే ఎండిపోయినటువంటి మొక్కల్లో కూడా పత్రహరితం ఉండదు. సో కాబట్టి దీన్ని కొట్టేయచ్చు మనం, ఓకేనా. ఇది మొక్కలపై ఎగబ్రాకుతుంది, ఎస్, ఇది మొక్కలపై ఎగబ్రాకుతుంది అంటే కరెక్టే, అది కరెక్టే, నేను కాదండి, స్టేట్మెంట్ కరెక్టే. కానీ
ఇక్కడ కస్క్యూటా యొక్క లక్షణం అడగలేదు, గమనించండి. కస్క్యూటా యొక్క లక్షణం అడగలేదు. కస్క్యూటా ఎందుకు పరాన్నజీవి అంటున్నాడు. ఎందుకు పరాన్నజీవి? ఎక్కినంత మాత్రం అల్లుకొనిలా ఇంకో మొక్కలు ఎక్కితే పరాన్నజీవి అయిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్ష ఉంది, లేదంటే చిక్కుడు ఉంది, బీర ఉంది, ఇవన్నీ కూడా అల్లుకొని ఎక్కుతుంటాయి, అన్నీ కూడా పరాన్నజీవులనే కాదు. అంటే కస్క్యూటా యొక్క లక్షణం కాదు. కస్క్యూటా యొక్క లక్షణం ఎగబాకుతుంది, కరెక్టే, కానీ ఎగబాకినంత మాత్రాన పరాన్నజీవి కాదు. సో కాబట్టి దీన్ని కొట్టేయచ్చు. ఓకేనా? దీన్ని కూడా కొట్టేయచ్చు. ఇది అతిదేగి విలువైన పోషకాలను అందకుండా చేస్తుంది. ఎస్, ఎబ్జల్యూట్లీ ఇది కరెక్టే. ఎందుకంటే ఆ పోషకాలను మొత్తం ఇది గ్రహిస్తుంది కాబట్టి పరాన్నజీవి అవుతూ ఉంటుంది. అండ్ ఇది నీటిని, ఖనిజ లవణాలను మరో మొక్కలకు అందించి బదులుగా ఆహారాన్ని పొందు, అంటే సహజీవనం చేస్తుంది. ఇది ఏమన్నా సహజీవనం కాదు కదా, సింబోయాసిస్ కాదు కదా, ఇది కూడా తప్ప. అంటే ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. సి అనేది కరెక్ట్ ఆన్సర్. సి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. పొరపాటున మీరు క్వశ్చన్ని తప్పుగా అర్థం చేసుకొని కస్క్యూటా ఇతర మొక్కలపై ఎగబ్రాకుతుంది అనుకుంటే మాత్రం తప్పు అయిపోతారు మీరు. కాబట్టి క్వశ్చన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాతనే, దాన్ని విశ్లేషించిన తర్వాతనే ప్రశ్న ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది జీవవర్ణ రిజర్వ్ అనేది గిరిజన సంస్కృతి జీవన విధాన పరిరక్షణ, అది జీవవర్ణ రిజర్వ్ అవుతుంది. 8th క్లాస్లో వస్తుందండి మనకది. అండ్ ఓజోన్ పొర దెబ్బతిన కాలుష్యం నుండి ఒక క్వశ్చన్ మళ్ళీ కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీవ విచ్ఛిన్నం కానీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. అండ్ అది కూడా కాలుష్యం నుండి మనకు కనపడుతుంది, సాయిల్ పొల్యూషన్లో వస్తుంటుంది. అండ్ జలచర మొక్కల్లో కనపడని ఒక లక్షణం, సో ఇది కూడా మనకి ఏంటంటే అడాప్టేషన్స్లో వస్తూ ఉంటుంది. సో ఇలా మనకి క్వశ్చన్ పేపర్ అయితే కనపడుతుందండి. సో బట్ ఇక్కడ మొత్తానికి అయితే ఏంటంటే మనకు ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఈ క్వశ్చన్ పేపర్ తోటి మనకు సింపుల్ మెసేజ్ ఏంటంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రిపేర్ కావాలి, అంతే సింపుల్గా. ఒకటే మాటలో చెప్పాలంటే చాలా అటెంటివ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి మీ ప్రిపరేషన్లో. అండ్ అదేవిధంగా రేపు డిఎస్సి ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు మీకు కంపల్సరీ తారసపడతాయి 100%. ఇలాంటివి పడవచ్చు, ఇంతకంటే ఎక్కువ లెవెల్లో కూడా ఉండొచ్చండి. సో దాదాపుగా కొన్ని క్వశ్చన్ చూసినట్టయితే లెవెల్ 3 కాదు, అంతకంటే ఎక్కువనే కనబడుతూ ఉన్నాయి మనకి. కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే ఒకటే, క్వశ్చన్ని పూర్తి స్థాయిలో ఏం అడుగుతున్నాడు ఎగ్జామినర్ అనేది గమనించండి ముందుగా. సో ఏదో కస్క్యూటా గురించి మొత్తం లక్షణాలన్నీ గుర్తుపెట్టుకొని పెట్టేసామనుకుంటే తప్పైపోతుంది కదా. సో కాబట్టి ఎగ్జామినర్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వర్డ్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. క్వశ్చన్ యొక్క ఎసెన్స్ ఏంటి, క్వశ్చన్ యొక్క థీమ్ ఏంటి, సో ఎగ్జామినర్ ఈ క్వశ్చన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అవుట్కమ్, సో దీన్ని మొత్తం గమనించిన తర్వాతనే మీరు ఆప్షన్స్కి వెళ్ళండి, ఆప్షన్స్ చదవండి, సరైన ఆన్సర్ పెట్టండి. అండ్ అదేవిధంగా ఏపీ టెట్లో ఉండేటువంటి క్వశ్చన్లు ఏవైతే అడిగాడో వీటి చూసి భయపడాల్సిన పని ఏం లేదండి, అవసరమే లేదు భయపడే పని. ఎందుకంటే దీనికి డబుల్ రెట్టింపు కాంప్లెక్సిటీ తోటి, హార్డ్నెస్ తోటి ఇచ్చిన 100% చేస్తారు ఆస్పిరెంట్స్. నాకైతే గట్టి నమ్మకం ఉంది. సో టెక్స్ట్ బుక్ని బ్లైండ్గా ఫాలో కాండి, దట్స్ ఇట్, అంతే. ఓకేనా? అండ్ అదేవిధంగా ఏపీ టెట్ రాసి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలి అని గట్టిగా ఉన్నారో వాళ్ళు తప్పకుండా కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. సో తెలంగాణలో, ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే కేకే బయాలజీ యాప్ని ఫాలో కావడం, దట్స్ ఇట్. ఎందుకంటే తెలంగాణలో 2024, అదే 2025లో ఏపీలో మనకు హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అండి, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ సాధించినటువంటి ఏకైక యాప్గా చెప్పుకుంటాం మనం. సో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అంటే కేర్ ఆఫ్ కేకే బయాలజీ యాప్ అండి, గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సో నేనేదో బోస్టింగ్ కోసమో చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొట్టినవారు, జాబ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్క స్థాయిలో, ప్రతి ఒక్క సమయంలో కూడా ఆస్పిరెంట్స్కి ఏ రకమైన గైడెన్స్ అవసరం ఉంటుందో ఖచ్చితంగా ఆ రకమైన గైడెన్స్ అందుతూ ఉంటుంది. అండ్ మంచి మీకు జెన్యూన్ కాంటెంట్, అదేవిధంగా పూర్తిగా టెక్స్ట్ బుక్లో ఉండే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అభ్యర్థి ఎక్కడ ఎందుకు పొరపాటు చేయడానికి ఆస్కారం ఉందో సో అది కూడా వివరిస్తూ మన క్లాస్తోనే ఉంటాయి, తప్పకుండా తీసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.